ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 58వ భాగంలో 15వ అధ్యాయమైన పునర్జన్మ గురించి తెలుసుకుందాం. భూలోకంలో నిర్దిష్టమైన సమయానికి అనుకున్న ప్రదేశంలో మరోసారి జన్మించాలన్న ఆత్మ నిర్ణయం ఎలా ఒక క్రమబద్ధమైన ఆధ్యాత్మిక ప్రణాళిక ప్రకారం ఉంటుందో మనం చూసాం. నేను నా సబ్జెక్టుల చైతన్యాన్ని ఆత్మల ప్రపంచాన్ని విడిచిపెట్టే క్షణానికి దగ్గరగా తీసుకుని వెళ్ళినప్పుడు చాలా ఆత్మలు మౌనంగా ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటారు. కొందరు తమ స్నేహితులతో సరదాగా గడుపుతారు. గత జన్మకు ఇప్పుడు ఎత్తబోయే జన్మకు మధ్య కాలం కంటే ముందు ముందు ఏం జరగబోతుందో అనే దానిపైన స్పందన ఆయా ఆత్మల మీద ఆధారపడి ఉంటుంది. పునర్జన్మ ఒక గాఢమైన అనుభవం. భూలోకంలో జన్మించడానికి ఆత్మలు రెడీ అవ్వడం యుద్ధంలో ఆరితేరిన సైనికులు పోరాటానికి రెడీ అవుతున్నట్లు ఉంటుంది. మరో శరీరంలో ఇమిడేదానికి ముందు తమ గురించి తాము పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండడం అనే స్థితిని ఆనందించడానికి ఇదే చిట్ట చివరి అవకాశం. నా చివరి కేసులో ఆత్మ ఒక స్త్రీది. ఆమె ఈ మధ్యనే భూలోకానికి ఎలా వచ్చిందో మనకు వివరంగా వర్ణించి చెప్తుంది. కేసు 29. డాక్టర్: మరోసారి భౌతికంగా జన్మించటానికి సమయం దగ్గర పడిందా? సబ్జెక్ట్: అవును, దగ్గర పడింది. డాక్టర్: భూలోకానికి తిరిగి వెళ్లడం గురించి నీ మనసులో మెదులుతున్న ముఖ్యమైన బలమైన ఆలోచన ఏమిటి? సబ్జెక్ట్: 20వ శతాబ్దంలో జీవించే అవకాశం. ఇది ఎన్నో మార్పులు సంభవించే, ఉత్తేజం కలిగించే కాలం. డాక్టర్: ఈ జీవితాన్ని లేదా దానిలో కనీసం కొన్ని భాగాలనైనా నువ్వు ముందుగానే చూసావా? సబ్జెక్ట్: ఆ పని పూర్తి చేశాను. సబ్జెక్ట్ పరధ్యానంగా ఉన్నట్లు అనిపించింది. డాక్టర్: నీ తర్వాతి జన్మ గురించి నాతో మాట్లాడాలనుకున్నది ఇంకా ఏమైనా ఉందా? సబ్జెక్ట్: నా ప్రాజెక్టుకు అంటే జన్మకు సంబంధించిన ప్రత్యామ్నాయాలను గురించి నా గైడు షోమర్తో చివరిసారిగా మాట్లాడుతున్నాను. డాక్టర్: ఆత్మల ప్రపంచాన్ని విడిచి వచ్చే సమయానికి ముందు చివరిసారి షోమర్తో జరిగిన ఇంటర్వ్యూలా దీన్ని అనుకోవచ్చా? సబ్జెక్ట్: అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. డాక్టర్: దానివల్ల నీ తర్వాత జన్మలో అప్పటికప్పుడు ఆకస్మికంగా చేసుకోగలిగే ప్లాన్ల గురించి నాతో మాట్లాడడానికి వీలవుతుందా? సబ్జెక్ట్ గొంతు ఎండిపోయి పీలగా ఉంది. అవి అన్ని సవ్యంగానే ఉన్నాయనుకుంటున్నాను. డాక్టర్: నీ గుర్తింపు తరగతి ఎలా జరిగింది? ఇంకో జన్మనెత్తడానికి రెడీ అయ్యే ఆ పని పూర్తయిందనుకుంటాను. సబ్జెక్ట్ ఇంకా పరధ్యానంగానే: నా జన్మలో పాల్గొబోయే మిగిలిన వాళ్ళని కలిశాను. డాక్టర్: సరైన సమయంలో సరైన వారిని కలుసుకోవడానికి ఇచ్చిన గుర్తులు నీ మనసులో బాగా స్పష్టంగా ఉన్నాయా? సబ్జెక్ట్ నవ్వుతూ: సంకేతాలు, వేరే వాళ్లతో ఒప్పందాలు, ఆ పనంతా పూర్తయింది. డాక్టర్ ఏమాత్రమూ విశ్లేషించకుండా: నీ మనసులో ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో దాచిపెట్టకుండా నాకు చెప్పు. సబ్జెక్ట్: నేను కొత్త జీవితంలోకి దూకే ఆ పెద్ద జంపు కోసం నన్ను నేను కూడదీసుకుంటున్నాను. కొంచెం సంకోచంగా ఉంది, అయినా ఉత్తేజంగా కూడా ఉంది. డాక్టర్: నీకు భయంగా ఉందా? బహుశా భూలోకానికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? సబ్జెక్ట్ కాసేపు ఆగి ఉల్లాసంగా: ఇక్కడ నా స్వగృహాన్ని అంటే ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్లడం, అక్కడ ముందు ముందు ఎలా ఉంటుందో అని కొంచెం బాధగా ఉంది. కానీ ఈ అవకాశం దొరికినందుకు ఆనందంగా కూడా ఉంది. డాక్టర్: ఈ ఆత్మల ప్రపంచాన్ని విడిచిపెడుతున్నందుకు నీలో భావాలు కలగలిసి ఉన్నాయన్నమాట. సబ్జెక్ట్: సమయం దగ్గర పడే కొద్దీ మాలో చాలా మందికి ఇలాగే ఉంటుంది. కొన్ని జన్మలకు ముందు నాకు వేరే ఆలోచనలు కూడా ఉండేవి. కానీ అనుకున్న దానికంటే నేను వెనకబడి ఉన్నప్పుడు అది షోమర్కు తెలిసిపోతుంది. ఇక్కడ దేన్ని ఎవరి నుండి దాచలేము. డాక్టర్: సరే, నువ్వు మరో జన్మలో ప్రవేశించటానికి సమయం వచ్చేసింది అనుకుందాం. నేను 3 లెక్క పెట్టేసరికి నిర్ధారిత సమయానికి తిరిగి వెళ్లాలని నీవు దృఢనిశ్చయంతో ఉంటావు. ఆత్మల ప్రపంచాన్ని విడిచిపెట్టే చిట్ట చివరి దశలో నువ్వుంటావు. 1, 2, 3. ఇప్పుడు నీకేమవుతుందో వివరించు. సబ్జెక్ట్:
నేను అందరికీ వీడ్కోలు చెప్తున్నాను. ఇది కష్టంగానే ఉంది. ఏదేమైనా అందరూ నాకు శుభాశీస్సులు తెలిపారు. నేను వారి నుండి దూరంగా, ఒంటరిగా గాలిలో తేలిపోతూ ఉన్నాను. ఏ హడావిడి లేదు. నా ఆలోచనలన్నీ సేకరించుకోవడానికి షోమర్ తగినంత సమయాన్నిచ్చాడు. నేను రెడీగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించడానికి, నాకు ధైర్యం చెప్పడానికి ఆయన నాతో వచ్చాడు. నేను వెళ్ళడానికి ఎప్పుడూ రెడీగా ఉంటానో ఆయనకు తెలుసు. డాక్టర్: పునర్జన్మ అవకాశం లభించినందుకు ఇప్పుడు నువ్వెంతో ఉల్లాసంగా ఉన్నావనిపిస్తోంది. సబ్జెక్ట్: అవును. ఆశలు, ఆశయాలు, కొత్త శరీరం, కొత్త జీవితం, జరగబోయేదంతా. ప్రస్తుతి జన్మకు ముందు ఆత్మల ప్రపంచాన్ని వదిలిపెట్టే కాలానికి ఈ సబ్జెక్టును రెడీ చేశాను. సాధారణంగా రిగ్రెషన్ ద్వారా ఆమెను ఆత్మల ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తీసుకువచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నానో ఇప్పుడు కూడా అంతే జాగ్రత్త తీసుకుంటాను. ఈ సబ్జెక్టు చుట్టూ ఇప్పటికే ఒక రక్షణ శక్తి కవచాన్ని ఏర్పాటు చేశాను. దాన్ని మరింత శక్తివంతం చేస్తూ భూలోకంలో ఆమె చేరబోతున్న శిశువు మనసుతో తన ఆత్మ సమతుల్య స్థితిలో ఉంచడానికి నేను ఇంకొన్ని కండిషనింగ్ టెక్నిక్లు ప్రయోగించాను. డాక్టర్: సరే, ఆత్మల ప్రపంచం నుండి బయటపడేదానికి షోమర్తో నువ్వు రెడీగా ఉన్నావన్నమాట. ఇప్పుడు నువ్వు నీ మనస్సు లోపలికి వెళ్ళి ఆ తర్వాత నువ్వేం చేస్తావో ఆ సంఘటనలు స్లో మోషన్లో జరుగుతూ ఉన్నట్లు వివరించు. ముందుకెళ్ళు. సబ్జెక్టు కాసేపు ఆగి, మేము మరింత వేగంతో ముందుకు వెళుతున్నాము. షోమర్ నా నుంచి విడిపోవడం నాకు తెలుస్తోంది. నేను ఒంటరిగా ఉన్నాను. డాక్టర్: నీకేమనిపించింది? ఎలా అనిపించింది? సబ్జెక్ట్: అదా, నేను. డాక్టర్: అదే స్థితిలో ఉండు. నువ్వు ఒంటరిగా వేగంగా వెళుతున్నావు. ఆ తరువాత ఏమైంది? సబ్జెక్టు బలహీనమైన గొంతుకతో: నేను జారిపోతూ ఉన్నాను. తెల్లని దూది పింజల్లాంటి వాటి ద్వారా దూరంగా జరిగిపోతూ ఉన్నాను. డాక్టర్: ఆ స్థితిలో అలాగే ఉండు. ఏం జరుగుతూ ఉందో చెబుతూ ఉండు. సబ్జెక్ట్: నేను మృదువైన బట్టల మడతల మధ్యలో నుండి మెత్తని దారి ద్వారా వేగంగా, ఇంకా వేగంగా. డాక్టర్: వెళుతూనే ఉండు, ఆగకు, నాకు చెబుతూనే ఉండు. సబ్జెక్ట్: అంతా మసకగా ఉంది. నేను క్రిందికి పొడవాటి నల్లటి గొట్టంలోకి జారిపోతున్నాను. అంతా చీకటి, ఆ తరువాత నునువెచ్చగా. డాక్టర్: నువ్విప్పుడెక్కడున్నావు? సబ్జెక్ట్: నా తల్లి గర్భంలో ఉన్నానని నాకు తెలుస్తూ ఉంది. డాక్టర్: ఇప్పుడు నువ్వెవరివి? సబ్జెక్ట్ ముసిముసిగా నవ్వుతూ: నేను ఒక శిశువులో ఉన్నాను. నేనొక శిశువుని. ఇక్కడ సబ్జెక్టు ఏదో గొట్టంలోకి జారుతూ వెళుతున్నాను అని చెప్పింది తన తల్లి గర్భసంచి నాళం గురించి కాదు. అది చనిపోయిన తరువాత ఆత్మ ప్రయాణించే సొరంగం లాంటిది. బహుశా అదే దారి గుండా వెనక్కి ప్రయాణించి ఉండవచ్చు. ఇప్పటికే ఈ సెషన్లో నా సబ్జెక్టును చాలాసార్లు గత జన్మల్లోకి మరలా వెనక్కి తీసుకొని వచ్చినా జన్మించే ఈ ప్రక్రియ పట్ల ఇంత శ్రద్ధ ఎందుకు చూపుతున్నాను అని పాఠకులు ఆశ్చర్యపోవచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, గత జన్మ నుండి బయటకు తీసుకురావడానికి జన్మించే ప్రక్రియతో పనిలేదు. ఆత్మల ప్రపంచం నుండి నా క్లయింట్లను భూలోకంలోనికి నేరుగా ఎదిగిన వ్యక్తుల్లా వచ్చేట్లు చేస్తాను. రెండవది, నా క్లయింట్లను ప్రస్తుత జన్మలోనికి తీసుకుని వచ్చేటప్పుడు జన్మించే ప్రక్రియలోని అనుభవాలను తిరిగి అనుభవించాలని ఆదేశించాలనుకున్నప్పుడు ఆ ప్రక్రియలో వారు ఎదుర్కొనే చిన్న ఇబ్బందులను తీసివేయాలనుకుంటాను. ఈ కేసు కొనసాగించడానికి ముందు ఆత్మల గురించి, శిశువు గురించిన సమాచారాన్ని కొంత ఇవ్వాలనుకుంటున్నాను. చనిపోయిన తరువాత ఆత్మల ప్రపంచంలోనికి వెళ్లే ప్రయాణం కంటే అక్కడి నుండి శిశువు మనసులోనికి ప్రవేశించే ప్రయాణంలో వేగం చాలా ఎక్కువగా ఉంటుందని నా సబ్జెక్టులందరూ చెప్తారు. ఈ తేడా ఎందుకు ఉంది? భౌతికంగా చనిపోయిన తరువాత ఆత్మ కాలసొరంగం గుండా ప్రయాణించి అక్కడ నుండి ఆత్మల ప్రపంచం ముఖద్వారం దగ్గరకు వెళ్లే వరకు ఎలా నెమ్మదిగా, క్రమక్రమంగా వెళుతుందో ఆత్మల ప్రపంచం నుండి భూలోకంలోనికి ప్రవేశించే ప్రయాణం కంటే అప్పుడే శరీరం నుండి విడివడిన ఆత్మలకు ఆ వాతావరణానికి సర్దుబాటు చేసుకునే దానికి భూమి నుండి బయటకు వెళ్లే ప్రయాణం ఎలా నెమ్మదిగా ఉంటుందో చూశాము. భౌతిక జీవితం ముగిసిన తరువాత
మనకుండే అవగాహన కంటే ఆత్మల ప్రపంచం నుండి, పరిపూర్ణ జ్ఞానస్థితి నుండి శిశువులోకి వచ్చే ఆత్మ త్వరగా సర్దుబాటు చేసుకోగలదు. అప్పుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిస్థితులకు అలవాటు పడడానికి మనసుకు ఎక్కువ సమయమే ఉంటుంది. తల్లి గర్భంలో ఇంత సమయం ఉన్నప్పటికీ జన్మించే సమయంలో హాస్పిటల్లో కళ్ళు మూసుకుపోయేటట్లు విపరీతమైన వెలుగుతో ఉండే లైట్లు, పుట్టిన వెంటనే శ్వాస పీల్చుకోవలసిన అవసరము, మొట్టమొదటిసారి భౌతికంగా అనుభూతి చెందడం వంటి వాటికి మనం పూర్తిగా సిద్ధంగా తయారవుతామని కాదు. చావు పుట్టుక క్షణాలను పోల్చి చెప్పడం అంటే నా సబ్జెక్టులందరూ జన్మించేటప్పుడు కలిగే భౌతికమైన ఇబ్బందే చాలా ఎక్కువ షాక్ కలిగిస్తుందని చెప్తారు. జన్మించడానికి ముందే ఏదో ఒక సమయంలో శిశువు మెదడు ఇంకా ఎదుగుతున్నప్పుడు, దాన్ని అనుకున్న విధంగా బాగా మార్చుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఆత్మ దాన్ని జాగ్రత్తగా స్పృశించి దానితో కలిసిపోతుంది. ఆత్మ ఒక శిశువులో ప్రవేశించాలనుకున్నప్పుడు ఆ శిశువుకు దాన్ని అంగీకరించడానికి కానీ తిరస్కరించడానికి కానీ ఎటువంటి అవకాశమూ ఉండదు. ఆత్మ శిశువులో ప్రవేశించిన క్షణం నుండి దానికి జీవితకాలం ప్రారంభమవుతుంది. తల్లి గర్భంలో త్వరగా లేదా ఆలస్యంగా ప్రవేశించడం అనేది అందులో ప్రవేశించే ఆత్మ ఇష్టాలను బట్టి ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన కొన్ని కేసుల్లో ఆత్మలు ప్రసవ సమయంలో చిట్ట చివరి నిమిషంలో ప్రవేశించాయి. కానీ సాధారణంగా అలా జరగదు. కొన్ని ఆత్మలు తల్లి గర్భంలో ఉన్న శిశువులోకి చాలా ముందుగానే ప్రవేశించినా అవి బయట తిరుగుతూ ఉంటాయనిపిస్తుంది. పుట్టిన తరువాత ఆత్మ శరీరం మధ్య బంధం ఏర్పడి పూర్తిగా ఏకమైపోతాయి. అప్పుడు అంతం లేని ఆత్మ అభివృద్ధి చెందుతున్న మానవ అహంకారం యొక్క అవగాహనకు ఆధారమవుతుంది. ఆత్మ ఒక ఆధ్యాత్మిక శక్తిని తీసుకువస్తుంది. అనంత చైతన్యత్వపు వారసత్వం ఇదే. బాధల్లో ఉన్న మనిషి ఆత్మశక్తిని ఆపేస్తాడు అని నేను చెప్పినప్పటికీ ఆత్మలు ఎప్పుడూ నిర్బంధించబడవు. చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా నిద్రపోతున్నప్పుడు, గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, లేదా ఆపరేషన్ చేయడానికి ఇచ్చిన మత్తుమందు ప్రభావంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది. ఆత్మ శరీరాన్ని వదిలి బయటే ఉండడం అనేది మెదడు దెబ్బతిని కోమాలో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది. మానవ శరీరంలోనికి ఆత్మ వచ్చి చేరడం అనే సృజనాత్మకమైన అందమైన ప్రక్రియను కేసు 29 ఇంకా వర్ణించింది. జన్మించడానికి ముందే ఒక మానసిక శక్తి శరీరంలో చేరడం అనే విషయంతో కేసు 1లో చూసిన మృత్యు సన్నివేశం నుండి తిరిగి జన్మించే వరకు ఆత్మ ప్రయాణం మొత్తం మనం చూసాం. ధన్యవాదాలు మాస్టర్స్. 15వ అధ్యాయమైన పునర్జన్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.